ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మనకి ఈవెన్ యువతలో కూడా అంటే హూ ఆర్ వర్కింగ్ ఇన్ ఐటీ సెక్టార్ వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ 12 అవర్స్ కంటిన్యూస్గా ఎక్స్పోజ్ అయిపోతున్నారు టు ఆల్ దీస్ స్క్రీన్స్. సో వీళ్ళందరూ అంటే ఎట్లా సార్ అంటే హౌ టు అడ్జస్ట్ దేర్ పొజిషన్స్? అంటే బేసిక్గా ఇవన్నీ కూడా మనకి ఇది చూస్తే మీరు సైడ్ నుంచి స్పైన్ చూస్తే కనుక స్పైన్ ఎప్పుడు కూడా స్ట్రైట్ ఉండదండి. సో నెక్లో సి షేప్, మళ్ళీ చెస్ట్లో సి షేప్ వెనక్ వైపు, మళ్ళీ నడుములో సి షేప్. సో ఇట్ విల్ బి హ్యావింగ్ సర్టన్ కర్వ్స్ అనమాట. సో ఈ కర్వేచర్ని మెయింటైన్ చేయడము, పొజిషన్ని మెయింటైన్ చేయడము మనము సైంటిఫిక్ భాషలో అంటే వీటిని ఎర్గోనామిక్స్ అంటాం. అంటే మీ పోస్చర్ ఎలా ఉంది, మీరు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ మధ్య మనము ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు, ప్రొఫెషనల్ పరంగా మనము ఎక్కువ సిస్టమ్ మీద వర్క్ చేసేయడం కావచ్చు, ఆర్ మీరు ఫోన్స్ చూడడం కావచ్చు, ఇవి ఏమవుతుందంటే దీని మీద లోడ్ పడుతుంది అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళకి ఏం చెప్తామంటే మీరు ఈ పోస్చర్ కరెక్ట్గా ఉండాలి. మీరు ఒక లంబార్ సపోర్ట్ చక్కగా ఉన్న చైర్ వేసుకోవాలి. చైర్ని పూర్తిగా పొట్ట వరకు లాక్కోవాలి. స్క్రీన్ అనేది కిందికి ఉండకూడదు, పైకి ఉండకూడదు, ఐ హైట్లో ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ వర్క్ చేస్తున్నప్పుడు కంటిన్యూస్గా ఒకే పొజిషన్లో పెట్టకుండా మధ్యలో చిన్నగా ఎక్సర్సైజ్ చేయడం కానీ, పోస్చర్ మార్చడం కానీ, చిన్నగా అట్లా బయటికి వెళ్ళి ఒక వాక్ చేసి రావడం కానీ, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగడం కానీ, అండ్ రెగ్యులర్గా ఒక మంచి డైట్ తీసుకోవడం కానీ, రెగ్యులర్గా ఎందుకంటే మనం ప్రొఫెషన్ని కూడా మార్చలేము అట్ ది సేమ్ టైం. సో ఈ చిన్న మార్పులు, ఎక్సర్సైజ్ చేయడము, మంచి ఆహారం తీసుకోవడము, నెక్ని స్ట్రెంగ్తెన్ చేయడము, షోల్డర్ని స్ట్రెంగ్తెన్ చేయడము, ఈ సింపుల్ లాజిస్టిక్స్ కూడా మనం అప్లై చేసినా సరే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే హ్యావ్ వెరీ గుడ్ రికవరీ. పిల్లల్లో ఎట్లా సార్ అంటే చిన్న పిల్లల్ని కన్విన్స్ చేయడం కష్టం, ఇట్ ఈస్ డిఫికల్ట్. అంటే మనం పేరెంట్స్గా మనం వాళ్ళు పెరిగే ఎర్లీ ఏజెస్ నుంచే ఇప్పుడు మనం కూడా ఎట్లా అయిపోయింది, వాళ్ళు తినాలి తొందరగా, మన జాబ్స్కి వెళ్ళాలి. సో మెనీ ఫ్యాక్టర్స్ అన్ఫార్చునేట్లీ ఇవన్నీ కూడా వీటికి యాడ్ ఆన్ అవుతున్నాయి. సో మనం ఏంటంటే ముందు నుంచే ఒకవేళ స్క్రీన్ టైం ఉన్నా సరే వాళ్ళకి స్కూల్స్ క్లాసెస్ కూడా ఆన్లైన్ అయిపోయినాయి. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కాంట్రిబ్యూటింగ్. సో మనం వీలైనంత తక్కువగా వీళ్ళకి ఆన్ కొంచెము ఈ స్క్రీన్ టైం తగ్గించడము, అగైన్ పోస్చర్ కరెక్ట్గా మెయింటైన్ చేయడం. ఒకవేళ క్లాసెస్ ఎలా పట్టుకోవాలి సార్ అంటే ఫోన్ కూడా బేసిక్గా ఎట్లా అంటే ఒకవేళ ఏదన్నా మీకు సపోజ్ ఒక స్టాండ్ ఉంది అంటే ట్రై టు హోల్డ్ ఇట్, అంటే మీకు మీ హెడ్ హైట్లో పెట్టుకోవడం బెటర్. ఒకవేళ కంటిన్యూస్గా అలా చూడాల్సి వచ్చినా నెక్ని ఇలా స్ట్రెయిన్ అవ్వకుండా కంటితోనే కిందికి చూడడము, లేదా మధ్యలో అగైన్ బ్రేక్స్ తీసుకోవడము. అండ్ డెఫినెట్లీ ద బెస్ట్ థింగ్ ఈజ్ ప్రివెన్షన్. సో ప్రివెన్షన్ ఈజ్ ది బెస్ట్ క్యూర్ అంటాం కాబట్టి అసలు అంతసేపు స్క్రీన్ టైం ఉండకపోవడమే మంచిది. మనం అంటే ఫోన్ లేకుండా అన్ని ఆపరేషన్స్ ఫోన్లోనే అయిపోతున్నాయి. సీనియర్ సిటిజన్స్ కూడా ఎక్కువ రిస్క్, వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు, ఎందుకంటే వాళ్ళకి ఏజ్ రిలేటెడ్ వేర్ అంటే ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మీకు జస్ట్ పెయిన్ సిమ్టమ్సే కాకుండా వాళ్ళు స్పాండైలోసిస్ ఉంటుంది, స్పాండైలోసిస్లో అడ్వాన్స్మెంట్స్ పోతారు, దాంట్లో నరాల మీద ఒత్తిళ్ళు ఉంటాయి, వాళ్ళకి ఇంకా డేంజరస్. ఎందుకంటే మీరు ఆల్రెడీ అక్కడ నరం కాంప్రమైజ్ అవుతుంది, ఆ బోన్స్లో నుంచి వెళ్ళే నరాల మీద కొద్దో గొప్ప ఒత్తిడి ఉంటుంది. దాని మీద మీరు ఈ మూమెంట్ చేస్తున్నప్పుడు ఆ నరం మీద కూడా ఒత్తిడి పడడం వల్ల ఈ నొప్పితో పాటు వాళ్ళకి తిమ్మిర్లు రావడము, ఇవి రెడ్ ఫ్లాగ్స్ అంటాం. సో ఈ తిమ్మిర్లు వస్తున్నాయి, బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, ఇటువంటి లక్షణాలు ఉన్నాయంటే ఆ స్పైన్ బోన్లోనే కాకుండా నరాల మీద కూడా ఒత్తిడి పడుతుందని దాని అర్థం. ఓకే సార్, ఇప్పుడు ఈ నెక్స్ట్ సిండ్రోమ్ సార్, దీన్ని మనం నెగ్లెక్ట్ చేస్తూ వెళ్ళిపోయినప్పుడు సర్జరీ వరకు పోయే ప్రమాదాలు ఏమైనా ఉంటాయా? తప్పకుండా. ఎందుకంటే ఈ స్ట్రెయిన్ అవ్వడం వల్ల బోన్స్లో కొన్ని మార్పులు వస్తాయి. అంటే మన బాడీ ఎప్పుడైనా కూడా మనంతట మనం దాన్ని కరెక్షన్ చేసుకోగలుగుతున్నామా అనేది చూస్తుంది. ఒకవేళ మనం దాన్ని కరెక్షన్ చేయకపోతే మన బాడీ దాన్ని ఎట్లా రిపేర్ చేయాలి, దాన్ని ఎట్లా నేను కాంపెన్సేట్ చేయాలని ట్రై చేస్తూ ఉంటుంది. సో దానివల్ల బోన్స్లో మార్పులు వస్తాయి. ఆ బోన్స్లో కానీ ఆ బోన్స్ మధ్యలో ఉండే డిస్క్లో కానీ మార్పులు వస్తుంటాయి. సో ఆ మార్పులు రావడం వల్ల ఆ బోన్లో నుంచి వెళ్ళే నరం మీద ఒత్తిళ్లు పడడం స్టార్ట్ అవుతాయి. సో ఇంతకుముందు చెప్పినట్టుగా నొప్పులే కాకుండా తిమ్మిళ్ళు రావడము, బర్నింగ్ సెన్సేషన్ రావడం, చేతులు కానీ కాళ్ళు కానీ పట్టు తగ్గిపోవడము, యూరిన్ మోషన్ స్పర్శ తగ్గడం, ఇవి ఇంకా వెరీ బ్యాడ్ సైన్స్ అనమాట. అంత సిచ్యువేషన్లోకి పోవద్దు. సో నెక్ పెయిన్తో పాటు తిమ్మిర్లు వస్తున్నాయి, నెక్ పెయిన్తో పాటు బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, ఈ లక్షణాలు కూడా మొదలైనాయి అంటే వీలైనంత త్వరగా దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదిస్తే మంచిది. మీ ప్రాక్టీస్లో సార్ ఎనీబడి అంటే హూ నెగ్లెక్టెడ్ అట్లా వాళ్ళు ఎవరన్నా మీరు చూసారా, ట్రీట్ చేశారా? మీరు చాలా డిస్టర్బ్ అయ్యారు, ఇంత చిన్న ఏజ్లో ఇట్లా అయిపోయింది అనే
సిచ్యువేషన్ ఏమైనా ఉంటే జస్ట్ యంగెస్ట్ పేషెంట్ మనకి నేను పర్సనల్గా ఆపరేట్ చేసింది 14 years పాపకి. 9th class పాప ఇలాగే పెయిన్ అని చెప్తుంటే వాళ్ళ పేరెంట్స్ వేర్ లైక్ ఇదేదో క్లాసు ఎగ్గొట్టడానికో స్కూలు అవాయిడ్ చేయడానికో చేస్తున్నాను అనుకున్నారు. బట్ షీ అల్టిమేట్లీ ప్రజెంటెడ్ విత్ దీస్ అగైన్ వార్నింగ్ సైన్స్ చెప్పాను కదా, చేతులు తిమ్మిర్లు రావడం ఇవన్నీ. సో 14 years పాపకి మనం సర్జరీ చేయాల్సి వచ్చింది. అన్ఫార్చునేట్లీ ఈ సందర్భంలో మనం ఉంటామని మేము ఎప్పుడూ అనుకోలేదు. అంటే 14 years ఈజ్ లైక్ వెరీ రేర్, అసలు అట్లా జరగకూడదు. బట్ ఆ పాపలు ఏంటంటే చాలా ఫాస్ట్గా మార్పులు వచ్చేసాయి. నాట్ ఎవ్రీ టైం, బట్ 20sలో చాలా తరచుగా చూస్తున్నాం. ఓకే, 14 ఈజ్ ద యంగెస్ట్ హూ హ్యాడ్ టు ఆపరేట్. ఓకే ఓకే, సో వెరీ డిస్టర్బింగ్. అది చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ లైక్ అరే ఏంటిది అంటే వీ నెవర్ ఎక్స్పెక్ట్. అంటే మన పుస్తకాల్లో కూడా అంత చిన్న ఏజ్ వాళ్ళకి సర్జరీ పడుతుంది అనే వ్యవహారం కూడా అసలు ఆ థాట్ ప్రాసెస్ కూడా ఉండదు మా ఉండదు. సార్ అంటే వీళ్ళ సర్జరీ అయినాక ఎట్లుంటుంది సార్ వాళ్ళది పరిస్థితి? ఒకవేళ వర్స్ట్ కేస్ అంటే మనం అసలు ఆ సందర్భంలోనే పోవద్దు. ఇనీషియల్గా నెక్ పెయిన్స్ వీటికి ఎప్పుడు కూడా ఫస్ట్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఎక్సర్సైజెస్. మంచి పోస్చర్ మెయింటైన్ చేయండి. ఆ పోస్చర్ని ఎట్లా మెయింటైన్ చేయాలనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం పేషెంట్స్కి. ఎక్సర్సైజ్ చేయమని చెప్తాం, మంచి ఫుడ్ తీసుకోమని చెప్తాము. స్మోకింగ్ లాంటివి ఉంటే దాన్ని అవాయిడ్ చేయమంటాం. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ సింపుల్ రెమెడీస్తోనే తగ్గిపోతుంది. రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటే చేతులు లాగేస్తున్నాయి, చేతులు తిమ్మిర్లు వస్తున్నాయి, ఇవి వచ్చినాయంటే కనుక దీస్ ఆర్ వార్నింగ్ సైన్స్. సో అటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎక్స్రేతో పాటు మనం ఎంఆర్ఐ కూడా చేయాల్సి ఉంటుంది. ఎక్స్రే అనేది మనకి బోన్ ఎలా ఉందో చెప్తుంది, ఎంఆర్ఐ అనేది ఆ బోన్లో నుంచి వెళ్ళే నరం ఎలా ఉందో చెప్తుంది. ఆ ఒత్తిడి ఎంత తీవ్రంగా ఉంది, చిన్న ఒత్తిళ్ళు ఉంటే మీకు ఎక్సర్సైజ్తోనే సరిపోతుంది. తీవ్రమైన ఒత్తిడి ఉండి మన కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ ఫెయిల్ అయింది అన్నప్పుడే మనం సర్జికల్ ఆప్షన్ డిస్కస్ చేస్తాం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.